తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయన. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి పునరుద్ధానం తర్వాత రెండవ ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పునరుద్ధాన శక్తి చేతను, నీ పునరుద్ధాన ఫలము చేతను మా అందరి జీవితాలను బలపరిచి స్థిరపరుస్తున్నందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్యము చేత మా అందరి జీవితాలను నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ జీవాహారంతో మమ్మల్ని పోషించి నీ మహిమ కొరకు ప్రతిష్ఠించుకోనమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో పునరుద్ధానుడైనటువంటి జీవం గల యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున మనకివ్వబడేటువంటి వాక్య భాగంలో మన యొక్క అంశము పునరుద్ధానం తర్వాత రెండవ ఆదివారపు అంశము సంయుక్త భోజనం కొరకు పునరుద్ధానుడైన క్రీస్తు ఆహ్వానము. స్పష్టంగా చెప్తున్నాను, సంయుక్త భోజనం కొరకు పునరుద్ధానుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆహ్వానం. దీని యొక్క బైబిల్ పాఠంలో మనం చూసినట్టయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. 1 Kings 19th chapter verses 1 to 8. కీర్తన గ్రంథము 23వ కీర్తన. మరి రెండవ బైబిల్ పాఠము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 36వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 36వ వచనం వరకు. సువార్త పాఠము యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 to 14, 1 నుంచి 14 వచనాలు. ఈ భాగాన్ని అనుసరించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కమ్ అండ్ డైన్, ఇన్విటేషన్ బై ద రిజన్ లార్డ్. పునరుద్ధారణమైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆహ్వానము. ఏంటి ఆహ్వానం అంటే సంయుక్త భోజనం, కమ్ అండ్ డైన్, వచ్చి భోజనం చేయడం అనే దాని గురించి. ఈ యొక్క అంశాన్ని ధ్యానించుకుంటకు గాను నేను మొట్టమొదటిగా మీకు కొన్ని విషయాలు చెప్పి 7 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. యథావిధిగా మీకు అర్థమవుతుంది కనుక, మీరు ఫాలో అవుతున్నారు కనుక మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే భోజనం గురించి దేవుడు మొదటి విషయంలోనే మనకు చెప్పాడు. ఏమంటే, మనల్ని సృష్టించినప్పుడే దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ కూర మొక్కలు, ఈ విత్తములు ఇచ్చి ప్రతి వృక్ష ఫలంలో మీకు ఆహారం అగును అంటాడు. ఆహారాన్ని గురించి అక్కడ చెప్పాడు. సృష్టి ఆదిలోనే దేవుడు చెప్పాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో యేసయ్య మనకు ప్రార్థన నేర్పించినప్పుడు, పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు అక్కడ చెప్తుంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని చెప్పి ఆహారాన్ని గురించి చెప్తున్నాడు. అంటే అర్థమేంటంటే, దేవుడు మన యొక్క ఆహారాన్ని గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడే మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు. మనల్ని పోషించువాడు, మనల్ని రక్షించువాడు, మనల్ని నడిపించువాడు, మనల్ని జీవింపచేవాడు ఆయన అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే భోజనం గురించినటువంటి ప్రస్తావన మనకు వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తాను. 7 విషయాలు మీకు చెప్పిన తర్వాత మీరు ముందు రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు నేను మళ్ళీ మీకు దాన్ని కొంచెం వివరంగా చెప్పి ఈ వాక్య సందేశాన్ని ముగిస్తాను. మనము 4 బైబిల్ పాఠాల్లో ఉన్నాము. 4 బైబిల్ పాఠాలు కూడా 4 అంశాలు ఉన్నాయి. అవి కాక ఇంకా 3 అంశాలు నేను మీకు, అంటే ఈ 4 అంశాలకి తర్వాత 3 అంశాలు మీకు చెప్పిన తర్వాత 7 అంశాలతో ఈ వాక్య సందేశాన్ని మనం ముగించుకుందాం. మొట్టమొదటి బైబిల్ పాఠంలో మనం చూసినట్టయితే రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ మీరేం రాసుకోవాలంటే, పాయింట్ నెంబర్ 1లో అలసిన వానికి
దేవదూత ద్వారా అందించబడిన భోజనము. అన్నిటికీ భోజనం అనే వస్తుంది. చూద్దాం. అలసిన వానికి దేవదూత ద్వారా అందించబడిన భోజనం కదా. అది ఎక్కడ ఉంటుందంటే ఈ మొదటి పాఠంలోనే రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత నేను మీకు అన్ని వివరంగా చెప్తాను. రెండో పాయింట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 2 వచ్చేసి శత్రువుల ఎదుట దేవుడు సిద్ధపరిచిన భోజనము. శత్రువుల ఎదుట దేవుడు సిద్ధపరిచిన భోజనము. కీర్తనలు 23:5 వచనం. కీర్తనలు 23:5 వచనం. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసిన తర్వాత మనం చూస్తే ఆకలి కొన్న వారికి క్రీస్తు ప్రభువు పెట్టిన భోజనం. ఆకలి కొనిన వారికి క్రీస్తు ప్రభువు పెట్టిన భోజనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ మనం చూస్తే యేసయ్య 5,000 మందికి ఆహారము పంచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ మనం చూసినట్టయితే పరలోక భోజనమైన క్రీస్తు. పరలోక భోజనమైన క్రీస్తు. అక్కడ మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనము 35వ వచనం ఉంటుంది. అక్కడ ఏం చెప్తుంటే పరలోకపు మన్నా గురించి చెప్తూ జీవాహారము నేనే అని చెప్పేసి అంటాడు. అనగా పరలోక భోజనము క్రీస్తు. పరలోక భోజనము క్రీస్తు అని రాసుకోవడం. అది నాలుగో పాయింట్. ఐదో పాయింట్ వచ్చేసి పస్కా దినమున క్రీస్తు ప్రభు చేసిన విందు భోజనము. అనగా ప్రభు భోజన సంస్కారము లేదా చివరి రాత్రి భోజనము అని చెప్పి రాసుకోండి. అది ఎక్కడ ఉంటుందంటే మనం చూస్తున్నాం కదా, లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. ఓకే కదా. పస్కా దినమున క్రీస్తు ఏర్పరిచిన లేదా సిద్ధపరిచిన విందు భోజనము. ఆరవది వచ్చేసి సువార్త పాఠం. ఈరోజు మనకి ఇవ్వబడే సువార్త పాఠము యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో మనం చూస్తున్నాం. అక్కడ ఏముంటుందంటే నిరాశలో ఏమీ లేని వారికి పునరుద్ధరణైన ప్రభువు ఏర్పరిచిన భోజనము. అది 21వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. ఇది మనం చూస్తాం. 7వది వచ్చేసి మనకి ఇవ్వబడ్డ పత్రిక పాఠంలో పాయింట్ నెంబర్ 7 ఏముందంటే ఉపవాసం ఉన్న వారికి దేవుడు ఏర్పరిచిన భోజనము. ఉపవాసం ఉన్న వారికి దేవుడు ఏర్పరిచిన భోజనము. ఇవి 7 పాయింట్లు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి పాఠంలో ఏలియాకు భోజనము, రెండవది దావీదుకు భోజనము, మూడవది 5,000 మందికి ప్రభువు పెట్టిన ఆహారము, నాలుగవది జీవాహారమైన క్రీస్తు, ఐదవది ప్రభు భోజన సంస్కారంలో ప్రభు యొక్క శరీరక్తములను సంస్కారమును సిద్ధపరిచేటువంటి విందు, ఆరవది నిరాశలో ఉన్న వారికి ఏమీ లేని వారికి ప్రభువు ఇచ్చినటువంటి భోజనం. అనగా దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. 7వది ఉపవాసంలో ఉన్న వారికి దేవుడు అనుగ్రహించిన ఆహారం అని చెప్పి రాసుకుందాం. అది అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. అక్కడ మనం చూసినట్టయితే రాజుల మొదటి గ్రంథము మరి 19వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక దూత కనబడుతున్నాడు. యెజబెలు పంపించిన దూత అని ఉంటుంది. 7వ వచనంలో 6వ వచనంలో యెహోవా యొద్ద నుండి పంపబడిన దూత అని ఉంటుంది.
అక్కడ ఇద్దరు దూతలు కనబడుతున్నారు. మీరు జాగ్రత్తగా దాన్ని చదవుకొని గ్రహించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అక్కడ స్పష్టంగా ఏముంటుందంటే చూడండి ఒకసారి మొదటి రాజులు 19వ అధ్యాయంలో యెజబేలు పంపించిన దూత ఉంటాడు. ఆ తర్వాత యెహోవా యుద్ధ నుంచి వచ్చినటువంటి దూత ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెజబేలు దగ్గర నుంచి పంపబడ్డ దూత అనగా యెజబేలు యొక్క దూత అనగా వార్త తీసుకొచ్చేవాడని అర్థం. ఇక్కడ మనం చూసినట్టయితే యెజబేలు దగ్గర నుంచి వచ్చినటువంటి దూత గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ మీరు చూడండి 2వ వచనంలో యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. అనగా యెజబేలు దూత అనగానే దేవుని దూతలాగా ఉంటాడని చెప్పి మనం ఆలోచన చేయొద్దు. యెజబేలు దగ్గర నుంచి పంపబడ్డ దూత ఎట్లా ఉన్నాడంటే హీస్ ఎ మ్యాన్. ఆయన వార్తను తీసుకొచ్చి చెప్పేవాడు. అంటే యెజబేలు ఏమైతే చెప్పిందో అది తీసుకొచ్చి ఏలియాకి చెప్పింది యెజబేలు దూత. దేవుని యొక్క ఏర్పాటు ఏముందో అది ఏలియా దగ్గర తీసుకొచ్చింది ఏంటంటే యెహోవా దూత. కాబట్టి యెహోవా దూత యెహోవా చెప్పిన పని చేశాడు. యెజబేలు దూత యెజబేలు చెప్పిన పని చేసింది. కాబట్టి ఈ దూతల విషయంలో మీరు చూస్తే యెహోవా దూతకి యెజబేలు దూతకు సంబంధం లేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత ఆ బైబిల్ పాఠం యొక్క సారాంశాన్ని మీరు చూసినట్టయితే ఏలియా ప్రవక్త అప్పటికే బయలు ప్రవక్తలందరినీ కూడా చంపేసి ఆయన చాలా చక్కగా ఉన్నాడు. కానీ ఈ యెజబేలు రాని ఒక స్త్రీ ఏం వార్త పంపించిందంటే యెహోవా జీవము తోడు రేపు సమయానికి నేను నిన్ను వాటిలో ఒకరిలాగా చేస్తా అంటే చంపేస్తా అని చెప్పి ఒక స్త్రీ ఆయనకి వార్నింగ్ ఇచ్చింది. అది కూడా ఎట్లా ఇచ్చిందంటే యెహోవా జీవము తోడని ఇచ్చింది. అక్కడ మీరు జాగ్రత్తగా ఆ వాక్యంలోని సత్యాన్ని గ్రహిస్తే ఆమె ఒక దైవజనుని చంపడానికి కూడా యెహోవా జీవము తోడని చెప్పేసి అని అంటుంది. ఆ తర్వాత మనం చూస్తే ఈ వార్త విన్నాక అంతమంది బయలు ప్రవక్తల్ని దేవుని యొక్క సన్నిధిలో చంపినటువంటి మహాబలశాలి అయినటువంటి ధైర్యశాలి అయినటువంటి ప్రార్థనాపరుడైనటువంటి ఏలియా ప్రవక్త మరణాపేక్ష గలవాడై బదరి వృక్షం కిందకు వచ్చి దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఏమంటే అయ్యా నేను నా పితరుల కంటే పెద్దవాడిని గొప్పవాడిని కాదు, నన్ను చంపేసేయి, నా ప్రాణాన్ని తీసేసుకో అని చెప్పి. అంటే అర్థం ఏంటి? ఎంత విసిగిపోయాడు. అంత గొప్ప దేవుని కార్యం జరిగింది, అంత గొప్ప దైవ కార్యం జరిగితే ఒక స్త్రీకి ఎంత శక్తి ఉందో మీరు ఆలోచన చేయండి. సాతాను యొక్క శక్తి అది. దేవుని కార్యం ఎక్కడ జరుగుతుందంటే సాతానుగాడు తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా భాషలో చెప్పాలంటే ఒక ప్రక్క దేవుని కార్యం ఉన్నతంగా అత్యున్నతంగా జరుగుతుంటుంది, సాతానుగాడు ఎక్కడో ఒక దగ్గర నుంచి పట్టుకొచ్చి మనల్ని కృంగదీస్తున్నాడు. అంత ధైర్యశాలి ప్రార్థనాపరుడైనటువంటి మరి ఏలియా దైవజనుడు మరణాపేక్ష గలవాడు. అంటే ఆయనకు వాస్తవానికి చనిపోవాలని లేదు, కానీ కృంగిపోయాడు కనుక చనిపోవాలని చెప్పి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆ ప్రార్థన ఏలియా ప్రార్థన ఆలకించలేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దైవజనులారా, విశ్వాసులారా, సహోదరులారా, మీరు ఎప్పుడైనా సరే కృంగిపోతున్నారు అంటే అర్థమైనట్టే దేవుడు మీ ద్వారా ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తే సాతానుగాడు నిన్ను కృంగిపోయే కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఈ రోజుల్లో జరిగేది ఇదే జరుగుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి సహోదరులు, ప్రతి విశ్వాసులు, ప్రతి దైవజనులు, ప్రవక్తలు, అపోస్తలు మనం అందరం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు మన చేత ఒక గొప్ప కార్యం జరిగిస్తే తప్పకుండా గొప్ప కార్యం జరిగించిన దైవజనుణ్ణి సాతానుగాడు ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా తప్పకుండా మిమ్మల్ని కృంగదీస్తాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కృంగిపోయి దిగజారిపోయి ఎటూ తోచని స్థితిలో ప్రార్థన చేశాడు.
ఆ బదరి వృక్షం కింద ఆయన నిద్ర పట్టింది. ఆయనకి నిద్ర పట్టిన తర్వాత మనం అక్కడ చూస్తున్నామంటే ఆయన ప్రమేయం లేనే లేదు కదా. కృంగిపోయి బాధల్లో చితికిపోయింది మంచి నిద్ర పడితే అప్పుడు దేవుడు తన సేవకుని దృష్టించుకున్నాడు. దేవుని యొక్క కనుదృష్టి కృంగిపోయి దిగజారిపోతూ వేదనతో ఉన్నటువంటి ఏలియాను చూసి దేవుడే ఏలియా ప్రమేయం లేకుండా తన దూతను పంపి అక్కడ నిప్పు మీద కాల్చబడిన అప్పమును కదా నీళ్ళ బుడ్డియు ఉన్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నిప్పుల మీద కాల్చబడ్డ అప్పములు ఉన్నాయి కానీ ఆయన తల దగ్గర నిప్పులు లేవని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే నిప్పుల మీద కాల్చబడిన అప్పములు అనగానే ఆయన తల దగ్గర నిప్పులు కూడా ఉన్నాయి, అక్కడే అప్పములు కూడా కాల్చి ఇక్కడ తీసుకొచ్చి కాదు. నిప్పుల మీద కాల్చబడిన అప్పములు అంటే ద ఫ్రెష్ బ్రెడ్, అప్పుడే తయారు చేయబడ్డాడు కదా. ఏలియాకి చెప్తుంటే ఏలియా లేచి భోజనం చేయమన్నప్పుడు భోజనం చేశాడు, ఆ బుడిలో నీళ్లు తాగాడు. తాగిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళా నిద్రలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఎంత అలసిపోయినాడో చూడండి. దేవుని బిడ్డ, దైవజనుడా, నీ జీవితంలో అలసిపోయినప్పుడు, నీవు నిద్రిస్తున్నప్పుడు నీకు ఆహారాన్ని సిద్ధపరిచే తండ్రి నీకున్నాడని జ్ఞాపకం చేసుకో. నీ ప్రమేయం లేదు, నీ ప్రమేయం అవసరం లేదు. నీకు ఏ ఆహారం కావాలో అది దేవునికి తప్పకుండా అనుగ్రహిస్తాడని చెప్పి నేను మీకు నా అనుభవం నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అందరితో వదిలిపెట్టేశాడా? 6వ వచనంలో మనం చూస్తున్నాం, 7వ వచనంలో మనం చూస్తున్నాం. మరలా దేవుని దూత వచ్చి ఏం చెప్తాడో మీరు ఒకసారి చూడండి. ఆ భాగంలో మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పములను నీళ్ళబుడియు కనబడును. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింపవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే యెహోవా దూత రెండో మారు వచ్చి ఈసారి ఏం చేసిందంటే అతన్ని ముట్టి ఏం చెప్పిందంటే, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధపరచబడ్డది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాడు. కానీ ఈసారి నిప్పుల మీద కాల్చబడిన అప్పము గురించి కానీ నీళ్ళ బుడ్డి గురించి కానీ చెప్పలేదు. 8వ వచనం చెప్తుంటే అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత, ఏ భోజన బలం చేత? మొదటిసారి తిన్నటువంటి నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డి భోజన బలం కాదు, కానీ రెండవసారి ఇచ్చేటువంటి భోజనము అది పరలోక సంబంధమైన భోజనము. మొదటిసారి ఇవ్వబడ్డ భోజనము భూ సంబంధమైనటువంటి భోజనము, రెండవసారి ఇచ్చినటువంటి భోజనము పరలోక సంబంధమైన భోజనం. ఆ భోజన బలము చేత, అంటే భోజనం తిన్నప్పుడు ఆయనకి ఏమొస్తుంది? బలం వస్తుంది. ఆ భోజన బలము చేత శక్తికి మించిన ప్రయాణం చేసి అతడు 40 దినములు, ఏది ఒక్క పూట భోజనం, ఒక్క భోజనంతో 40 రాత్రింబవళ్ళు కూడా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని పరలోకపు ఆహారం భుజించినటువంటి ఏలియా ఎటు ప్రయాణం చేస్తున్నట్టే బదరి వృక్షం నుంచి హోరేబు పర్వతానికి బయలుదేరాడు. అనగా దేవుడిచ్చినటువంటి పరలోకపు ఆహారం భుజించినటువంటి వ్యక్తి దేవుని పర్వతం వైపే ప్రయాణం చేస్తున్నాడు. శక్తికి మించిన ప్రయాణము ఒక భోజనంతో దేవుడు అక్కడ పూర్తి చేపించాడు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఆ భోజన బలము చేత అతడు హోరేబు పర్వతము, దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబు పర్వతమునకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలో అతడు బస చేసెను.
ఈ భోజన బలము ఈ 40 దినములు అతన్ని ఎటువైపు నడిపించిందంటే దేవుని పర్వతం అనేటువంటి పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇదే పర్వతం పేరు ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనంలో మోషే ఆ దిక్కునకు వచ్చుట దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చానని ఉంటుంది. అనగా మీరు ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ ఇద్దరు దైవజనులకు ఈ ఇద్దరు ప్రవక్తలకు కొన్ని సంబంధాలు ఉన్నాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హోరేబు పర్వతము దగ్గర దేవుడు మోషేతో మాట్లాడాడు. అదే హోరేబు పర్వతం దగ్గర దేవుడు ఏలియాతో కూడా మాట్లాడాడు. అక్కడ మరి మార్కు సువార్త 8వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్టయితే హెర్మోన్ పర్వతం మీద అనగా రూపాంతరపు కొండ మీద ప్రభువు రూపాంతరం చెందిన సమయంలో మోషే ఏలియాలు వచ్చారు. వారు జరగబోయే నిర్గమం గురించి యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే ఈ ఇద్దరు దైవజనులు ఇద్దరు ప్రవక్తలు కూడా దేవుని పర్వతమైన హోరేబు దగ్గరకు వచ్చారు. యేసయ్య కూడా ప్రార్థన చేస్తుండగా ఆయన రూపాంతరం చెందాడు. అది కూడా పర్వతం మీద జరిగింది. ఇక్కడ నేను మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే దేవుడు ఏలియాను నిరాశ నిస్పృహల నుంచి కృంగిపోయి ప్రాణం మీద విసిగిపోయేటువంటి ఏలియాను ఆహారం పెట్టి శరీర సంబంధమైన ఆహారం పెట్టి శరీరాన్ని బలపరిచాడు. ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టి ఆత్మను బలపరిచాడు. చివరికి తన సేవకుడు ఎక్కడ చేర్చుకున్నాడంటే తన పర్వతాన్ని చేర్చుకున్నాడు. ఈ ప్రయాణం ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడు ఏర్పరిచిన ప్రయాణం. ఈ ప్రయాణము దేవుడు ఏర్పరిచింది. ఈ ఆహారము ఈ భోజనము దేవుడు సిద్ధపరిచింది. దేవుడు సిద్ధపరిచిన భోజనంతో దైవజనుడు దేవుని జనుడైనటువంటి ఏలియా దేవుని వైపు ప్రయాణం చేసి దేవుని పర్వతాన్ని చేరుకున్నాడు. దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఇది దేవుడు ఏర్పరిచిన భోజనం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది పాయింట్ నెంబర్ 2, శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచాడు. అనగా కీర్తనలు 23వ కీర్తన 5వ వచనంలో నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు అన్నాడు. భోజనము ఆహారము బలమునకు శక్తికి గుర్తయితే అది దేవుడు సిద్ధపరిచిన ఆహారం. దావీదుకి శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచాడు. కొన్నిసార్లు శత్రువులను చూస్తే మనకి అన్నం తినడం కూడా తినబుద్ధి కాదు. కానీ ప్రభు ఏం చేస్తాడంటే శత్రువుల ఎదుటనే దావీదుకు భోజనం ఏర్పరిచాడు. అనగా దాని అర్థం ఏంటంటే ఇక్కడ శత్రువులు ఎవరంటే ఫిలిస్తీన్లు వాళ్ళు వీళ్ళు కాదు. తన సొంత అన్నలైనటువంటి 7 అన్నయ్యలు. దావీదు 8వ వాడు. దావీదు ఎట్లా 8వ వాడు అయ్యాడు అయ్యా అని మీకు ఒకవేళ అనుమానం వస్తే మళ్ళీ నేను మీకు చెప్తా. 9553831316 ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీకు దాని వివరణ చెప్తాను. ఒక దగ్గర దావీదు అంటే యెషయాకి 7 కుమారులనుంది. ఒక దగ్గర యెషయాకి 8 మంది కుమారులనుంది. సరే కదా, దాని వివరణ నేను మీకు తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ యెషయా ఇంట్లో సమూయేలు చేత నూనెతో తైలాభిషేకం చేయబడ్డటువంటి దావీదునకు ఆ దినమున యెషయా ఇంట్లో తన అన్నలందరి ఎదురుగా ఆయనకు భోజనం సిద్ధపరిచాడు దేవుడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు భూ సంబంధమైన ఆహారాన్ని పెడతాడు, పరలోక సంబంధమైన ఆహారాన్ని కూడా పెడతాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చెప్తుంటే దేవుడు చెప్పే ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు. ఆహారం వల్లనే కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల మానవులు బ్రతుకుతారు. ఇదే యేసయ్యని శోధించినప్పుడు సాతాను చెప్తున్నప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు యేసయ్య చెప్తాడు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకునని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే
భౌతిక ఆహారము, శరీర సంబంధమైన ఆహారము, భూ సంబంధమైన ఆహారం ఉంది. అదే సమయంలో జీవాహారం కూడా ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తుందనగా ఆ రోజు దావీదుకి తైలాభిషేకం జరిగింది. యెషయా ఇంట్లో సమూయేలు తైలపు కొమ్ము తీసి ఆయన మీద అభిషేకించాడు. అనగా 1 సమూయేలు 16వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు మనం చూస్తున్నాం. అక్కడ స్పష్టంగా చెప్తుంటే తన అన్నలందరినీ 7గురిని రిజెక్ట్ చేశాడు. 8వ వాడేటువంటి దావీదుని దేవుడు ఇదిగో నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి అతన్ని అభిషేకించు అని చెప్తున్నాడు. అనగా అర్థం ఏంటంటే దేవుడు ఆ యొక్క తైలాభిషేకాన్ని నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిననుంది. అనగా అర్థం ఏంటంటే తైలాభిషేకం జరిగింది, ఆత్మాభిషేకం జరిగింది, శరీర సంబంధమైన విందు జరిగింది, భోజనం సిద్ధపరచబడ్డది, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా సిద్ధపరచబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అనగా అర్థం ఏంటంటే శరీర సంబంధమైన ఆహారం దేవుడిచ్చాడు, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా దేవుడిచ్చాడు. శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచు అంటే అక్కడ శత్రువులు ఎవరో కాదు, అన్నలందరినీ పక్కన పెట్టేశాడు. దావీదుని నేను ఏర్పరచుకున్న వాడు ఇతడని చెప్పి అభిషేకం చేయించాడు. ఎక్కడ చేయించాడంటే అన్నలందరూ ఎదురుగా తృణీకరించబడ్డ వారందరూ అక్కడ ఉన్నారు. దావీదు ఏర్పరచబడ్డవాడిగా ఉన్నాడు. ఇప్పుడు తృణీకరించబడ్డ వాళ్ళందరికీ దావీదు శత్రువే కదా. అయితే దావీదు చెప్తాడు, నా శత్రువులట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొలుచున్నది. ఆ దినము దావీదు ఊహించని దినం. ఆ దినము ఏలియా ఊహించని దినం. ఊహించని దినమున దేవుడు ఏర్పరిచిన భోజనము తిని దేవుని పర్వతం వైపు చేరుకున్నాడు ఏలియా. ఊహించని దినమున అభిషేకించి తైలాభిషేకమును ఆత్మాభిషేకమును ఇచ్చి ఊహించని దినమున భోజనాన్ని సిద్ధపరిచాడు శత్రువుల ఎదుట. అది దేవునికి సాధ్యమని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది మనం చూసినట్టయితే ఆకలి కొన్న వారికి దేవుడు అనుగ్రహించిన భోజనం అని చెప్పి నేను మీకు చెప్పాను. మూడవది అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినట్టయితే యేసయ్య అక్కడ 5,000 మందికి ఆహారం పంచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఇప్పటికే ఆకలితో ఉన్నారు. మరి వారికి మీరే భోజనం పెట్టండి అంటే ఫిలిప్పు చెప్తాడు, అయ్యా ఒకవేళ వాళ్ళకి కొంచెం ఆహారం పెట్టాలన్నా 200 దేనాలకు ఎక్కువైతాయి. అప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ఆ 5 రొట్టెలు ఆ 2 చేపలను దేవుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆశీర్వదించి ఆ 5,000 మందికి పురుషులకు వడ్డించినప్పుడు వారు తిని తృప్తి పొందిన తర్వాత, అంటే పురుషులే 5,000 మంది ఉంటే ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచన చేయండి. అవి తిని తృప్తి పొందిన తర్వాత అక్కడ చూడండి, వారు తిని తృప్తి పొందిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ కూడా గంపలకు ఎక్కిస్తే 12 గంపలు అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఆకలి కొన్న వారికి భోజనము సిద్ధపరిచిన క్రీస్తు అని చెప్పి రాసుకోండి. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్కి వచ్చినప్పుడు మనం చూస్తే పరలోక భోజనము క్రీస్తు, పరలోకపు మన్నా క్రీస్తు. అది మనం చూస్తే అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనము 36వ వచనం మనం చూస్తే స్పష్టంగా ఉంటుంది. ఏమంటే మీ పితరులు మన్నాను భుజించి కూడా చనిపోయారు, కానీ పరలోకం నుండి దేవుడు అనుగ్రహించిన నిజమైన మన్నా ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ప్రభు చెప్పాడు, జీవాహారం నేనే కదా. ఒక్కసారి ఆ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయం దయచేసి తీద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేను మీ కొరకు చదువుతాను, దయచేసి చూద్దాం. పరలోకముని దిగివచ్చి లోకమునకు జీవమిచ్చు, కూర్చోండి, జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో చెప్పాను. కావున వారు ప్రభువా
ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారం నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఎంత మాత్రం కూడా ఆకలి కొనడు. 33వ వచనం మీకు మళ్ళీ ఒకసారి చెప్తానంటే, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు అది దేవుడు అనుగ్రహించు ఆహారమైనది. దేవుడు అనుగ్రహించే ఆహారం గురించి నేను మీకు చెప్పాలనుకున్నాను. అక్కడ జీవాహారం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత 6వ పాయింట్ మనం చూసినట్టయితే మనం సువార్త పాఠంలోకి వచ్చేద్దాం. సువార్త పాఠంలో యోహాను సువార్త 21వ అధ్యాయము. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ బైబిల్ పాఠం వస్తుంది. ఇది ప్రభు మరి పునరుద్ధరణ అయిన తర్వాత వారికి ప్రత్యక్షమైంది. అది 3వసారి. 23వ తారీఖు ఏప్రిల్ నెల 2023వ సంవత్సరంలో కూడా ఇదే అంశం ఉన్నది. ఆ వాక్యాన్ని కూడా మీరు దయచేసి చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అక్కడ మనం చూసినట్టయితే పస్కా అయిపోయింది. ప్రభు పస్కాను మరి వారికి అందిస్తున్నాడు. అది ఎక్కడుందంటే మరి లూకాసు వార్తలో కదా. 5వ పాయింట్ వచ్చేసి లూకాసు వార్త 22వ అధ్యాయం 15వ వచనంలో పస్కాను యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ మీరు కొంచెం క్షమించండి, నేను 21వ అధ్యాయంలోకి వచ్చాను, కానీ మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. మీరు స్పష్టంగా చూస్తే ఏలియాకు దేవుడు సిద్ధపరిచిన భోజనము, దావీదునకు దేవుడు సిద్ధపరిచిన భోజనము, ఆకలిగా ఉన్నటువంటి 5,000 మందికి యేసయ్య సిద్ధపరిచిన ఆహారము, 4వ పాయింట్ పరలోకం నుండి దేవుడు అనుగ్రహించిన జీవాహారము యేసయ్య. తర్వాత పస్కా పండుగ రోజున యేసు ప్రభు సిద్ధపరిచిన చివరి రాత్రి భోజనము. లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనంలో ఏముండదంటే, ఇదిగో నేను పరలోక రాజ్యాలకు వెళ్ళకముందు మీతో కలిసి ఈ పస్కాను భుజించవనని నేను మిక్కిలి ఆశపడి తిని. యేసు ప్రభు ఆశ ఏంటో అక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నాడు. అని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ప్రభు భోజన సంస్కారమే కానివ్వండి, లేకపోతే రొట్టె ద్రాక్షరసం అనండి, ఇంకా మీరు ఏదైనా చివరి రాత్రి భోజనం అనండి, ఆ విందుని ప్రభువే సిద్ధపరిచి ప్రభువే దాన్ని నిర్వహించాడు. తన సాక్షాత్తుగా తన చేతులతోటే ఆ రొట్టెను విరిచి తన చేతులతోటే ఆ పాత్రను ఆశీర్వదించి ఆ సంస్కారాన్ని మొత్తం కూడా ప్రభువే జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అనగా ప్రభు చివరిగా చేసినటువంటి పస్కా భోజనం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పస్కా భోజనం. ఆ తర్వాత మనం 6వ పాయింట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు నేను మీకు చెప్తాను. సువార్త పాఠంలో మరి యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో దాంట్లో మనం చూసినట్టయితే ఆ యొక్క శిష్యులందరూ కూడా మళ్ళీ చేపలు పట్టుకొని వెళ్ళాలనుకున్నారు. దాని అంతటి వివరణ కూడా నేను మీకు 23వ తారీఖు 4వ నెల 2023వ సంవత్సరంలో చెప్పబడ్డ వాక్యంలో ఉంది. కానీ అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే దేవుడు ఒక ఉద్దేశం కొరకు పిలిచాడు, కానీ మనుషులు వేరొక ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. ఏ చేపలు పట్టేటువంటి వృత్తి నుంచి వాళ్ళు పిలిచాడో ఆ చేపలు పట్టే వృత్తికే వారు వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మీరు చాలా జాగ్రత్త చూస్తే మేము జాలర్లము, మాకు చేపలు పట్టడం బాగా తెలుసు, ఆ యొక్క తిబెరే సముద్రం మాకు తెలుసు, అక్కడ జరిగేటువంటి చేపల వ్యాపారం ఏంటో మాకు తెలుసు, మేము చేపల మధ్యలో పుట్టాం, చేపల మధ్యలో పెరిగాం, చేపల వృత్తితోటే మేము జీవిస్తున్నాం అని అనుకొని వాళ్ళందరూ కలిసి అనుకున్నారు. పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి పోతా, నా పాత వృత్తికి నేను వెళ్ళిపోతా, నేను నా జీవితాన్ని నేను మళ్ళీ పూర్వం గడుపుతా, నేను ఎందులో అయితే ఎక్స్పర్ట్ అయినానో నా స్వతహాగా నేను ఏదైతే విద్వాంసునో నేను దాంట్లోనే జీవిస్తానన్నప్పుడు వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకు చెప్తుంటే నువ్వెందులో నైపుణ్యత గలవడం అనుకుంటున్నావో అది కేవలము నీ భ్రమ అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను జాలర్ని కదా, నేను అన్ని పట్టగలను, నేను ఈతగాడిని కదా, నేను ఎంతైనా ఈదగలనంటే దేవుడు నిన్ను
అంత తేలిగ్గా వదిలిపెట్టాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు రాత్రి అంతా ప్రయాసపడి ఏమి కూడా ఒక్క చేప కూడా పట్టలేదు. అనగా వాళ్ళ ఎగ్జామ్స్లో వాళ్ళకి 0 మార్క్స్, 0. దే ఆర్ జీరోస్. పరిశుద్ధాత్మ శక్తిని పొందినాక దే ఆర్ ఆల్ బికమ్ హీరోస్. ఏమీ పట్టలేదన్న కాడ దేవుడు తానేంటో అక్కడ చూపించాడు. మీరు దోణి కుడి పక్కన వల వేయండి అన్నాడు. వాళ్ళు వేశారు. 153 గొప్ప చేపల చేత ఆ వల నిండినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థలంలో అయితే నువ్వు ఓడిపోయావు రాత్రంతా ప్రయాసం చేసి, ఆ స్థలంలోనే దేవుడు నీకు విస్తారమైన ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. కాకపోతే నువ్వు చేయాల్సింది ఒకటంటే ఆయన చెప్పినట్టు చేయడం నేర్చుకోవాలి. దోణకు కుడి ప్రక్కన వల వేయమన్నప్పుడు వాళ్ళు వల వేశారు. వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టినట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప చేపలు అని చెప్పి కూడా రాయబడ్డది. నీవు ఓడిపోయిన స్థలంలోనే నీ ఆశీర్వాదాలను దేవుడు అక్కడ ఉంచాడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి భోజనం సంగతి ఏంటి అని అంటే ప్రభు చక్కగా అడుగుతున్నాడు. అక్కడ సూర్యోదయం అయిందంటే వాళ్ళ జీవితంలో చీకటి దాటిపోయింది, సూర్యోదయం అయింది. కీర్తనలు 84:11 ఏమనంటే దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడని చెప్పి. అక్కడ మీరు జాగ్రత్త చూసినట్టయితే సూర్యోదయం అయిన అంటే అర్థం ఏంటంటే ఒక నూతన దినం ప్రారంభించబడ్డది. వాళ్ళ జీవితంలో సూర్యోదయం అయిందని అర్థం. అక్కడ చూస్తే ప్రభువు ఉన్నాడు, పునరుద్ధరణైన ప్రభువు ఉన్నాడు. ఆయనే వీళ్ళని పలకరిస్తున్నాడు. పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదని చెప్తున్నారు. అందుకే మీకు 6వ పాయింట్లో ఏం చెప్పానంటే ఏమీ లేని వారికి భోజనం సిద్ధపరిచిన క్రీస్తు అని చెప్పినాను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఏమీ లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎవరున్నారంటే పునరుద్ధరణైన యేసు ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. నీ జీవితంలో ఎవరు లేరనుకున్నట్టయితే పునరుద్ధరణైన యేసు నీతో ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ మనం జాగ్రత్త చూద్దాం. యేసయ్య ఏమీ లేదన్నప్పుడు వాళ్ళని దగ్గర పిలిచాడు. అక్కడ ఏం చేస్తాడంటే ఇగో ఇప్పుడు మీరు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండి అన్నాడు. ఆ చేపలు కూడా ఎవరు మాట విన్నాయంటే యేసయ్య మాట విన్నాక తర్వాత పట్టిన చేపలు అయ్యి, రాత్రి పట్టిన చేపలు కాదు, అవి కూడా సూర్యోదయంలో పట్టిన చేపలే. యేసయ్య చెప్తాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటా అసాధ్యము. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. హెబ్రీ 12:17 హెబ్రీ 11:6 ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15:5 నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నామంటే ఇదిగో ఆ చేపలు కొన్నిటి పట్టుకున్నాడు అని చెప్పేస్తున్నాడు. ఆల్రెడీ ఇక్కడ ఏముందంటే నిప్పులు ఏలే దగ్గర నిప్పులు లేవు. నిప్పుల కుత్త మీద కాల్చబడిన అప్పం ఉంది. ఇక్కడ నిప్పులున్నాయి, రొట్టెలున్నాయి, చేపలున్నాయి. ఈ చేపలు, ఈ రొట్టెలు, ఈ నిప్పు యేసు ప్రభు చేత సిద్ధపరచబడ్డది. చేపలు యేసు ప్రభు మాట విన్న తర్వాత పట్టిన చేపలు అవి. ఇక్కడ మీరు జాగ్రత్తగా దేవుని బిడ్డలారా చూడండి. పిల్లలారా, భోజనంకు మీ వద్ద ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు వచ్చి భోజనం చేయండి అన్నారు చూడండి. దట్ ఈస్ కాల్డ్ ఇన్విటేషన్ బై రిజన్ లార్డ్. రిజరెక్టెడ్ లార్డ్ ఏం చేశాడంటే, పునరుద్ధరణటువంటి యేసయ్య ఏం చేశాడంటే రండి వచ్చి భోజనం చేయండి అన్నాడు. ఏమీ లేని వారికి, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టినటువంటి యేసయ్యను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, మీరు 3.5 సంవత్సరాలు నాతో కలిసి తిరిగి నాతో పాదాలు కడిగించుకొని నా ద్వారా ప్రార్థన నేర్చుకొని దెయ్యాలు ఎల్లగొట్టి రోగులు స్వస్థపరిచి ఇంత చేసిన మీరు మళ్ళీ చేపలు పడ్డానికి పోతారా?
మీ సంగతి నేను చెప్తా అని చెప్పి యేసు ప్రభు అనలేదు. ఎందుకనలేదు తెలుసా? యేసు ప్రభు అట్లాంటి మనలాంటి మనిషి కాదు. ఆయన దేవుని కుమారుడు సాక్షాత్తుగా. జాగ్రత్త సుమ, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఏమీ లేని వాళ్ళని చూస్తే మనం చిన్న చూపు చూస్తాం. అందులో వాళ్ళు మాట వినని వాళ్ళు, తర్వాత ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, కృంగిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళని పిలిచి భోజనం పెట్టి, ఫ్రెష్ భోజనం పెట్టి, రండి వచ్చి భోజనం చేయండి అని చెప్పి అనగా అర్థమంటే ఆ భోజనంతో కాదు సుమా, ఆ భోజనం తర్వాత మళ్ళీ ప్రభు ఆరోహణం అయిపోయాడు. తర్వాత వాళ్ళు మేడగదిలో ఉన్నారు. వాళ్ళు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందారు. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఒక్కొక్కళ్ళు ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. ఈ పునరుద్ధాన బలము, ఈ పునరుద్ధాన భోజనం భుజించినటువంటి వీరందరూ కూడా వారు కూడా యేసయ్య కొరకు ఏం చేయబడ్డారు? ప్రభు కొరకు సాక్షులుగా జీవించారు. తర్వాత హతసాక్షులుగా మరణించారు. వీరు ప్రభు యొక్క శోధనలో నిలిచి ఉన్నారు కనుక ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్టు నేను కూడా నా రాజ్యంలో ఇదిగో ఆ సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చువారు మీరే అని చెప్పి చెప్తున్నాడు. ఈరోజు పునరుద్ధానమైనటువంటి యేసయ్య ఏమీ లేని వారిని, ప్రభువుని విడిచిపెట్టిన వారిని, కృంగిపోయిన వారిని, రాత్రంతా ప్రయాసపడ్డ వారిని పిలిచి ఇదిగో రండి వచ్చి భోజనం చేయండి అని చెప్పి చెప్తున్నాడు. ఆ ఆహారము ప్రభు అనుగ్రహించిన ఆహారము, ఆ బలము ప్రభు అనుగ్రహించిన బలము, ఆ శక్తి ప్రభు అనుగ్రహించిన శక్తి. ఎప్పుడు అంటే నువ్వు ప్రభువుని విడిచిపెట్టాలనుకుంటున్నావు, కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టాలని అనుకోవట్లే. నువ్వు పాత జీవితం జీవించాలనుకుంటున్నావు, కానీ ప్రభు నిన్ను పోవడానికి పర్మిషన్ ఇవ్వట్లే. ఈరోజు ప్రభు, పునరుద్ధారణైన ప్రభు సంయుక్త భోజనం కొరకు నిన్ను నన్ను ఆహ్వానించి ప్రభు భోజన సంస్కారం ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచడం జ్ఞాపకం చేసుకుందాం. 7వ పాయింట్కి వచ్చేసినట్టయితే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూస్తే అప్పటికే వాళ్ళు 14 దినం నుంచి ఏమి తినకుండా ఉపవాసం ఉన్నారు. ఓడ బద్దలైపోయే సమయం వచ్చేసింది, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో మీ ప్రాణాలకి ఏవి కూడా హాని జరగదు, రాత్రి ప్రభుదూత నాకు చెప్పాడు, కాబట్టి మనందరం క్షేమంగా ఉంటాం, మీరైతే భోజనం తినండి అని చెప్పి ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తోత్రం చెల్లించి ఆ రొట్టెను తిన్న తర్వాత వారందరూ కూడా మరి ఆహారం భుజించి ఆ ఓడ ఖాళీ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్టయితే 14 దినములు ఉపవాసం ఉన్నవాళ్ళు కృతజ్ఞతాస్తుతితో ప్రార్థనతో వారు భోజనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే నేను చెప్పంటే ఉపవాసం ఉన్నవారికి సిద్ధపరచబడిన భోజనం అని చెప్పాను. ఏమీ లేని వారి కొరకు సిద్ధపరచబడిన భోజనం, పరలోకపు భోజనము, పస్కా భోజనము, శత్రువులతో సిద్ధపరచబడిన భోజనము, ఆకలి కొన్న వారికి సిద్ధపరచబడిన భోజనము, కృంగిపోయిన ఏలియాకు సిద్ధపరచబడిన భోజనం. ఇది ఈ వారం యొక్క అంశం యొక్క సారాంశం అని జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం. నాయనా, నీవెంతైనా నమ్మదైన దేవుడు ప్రభువా, నీవెన్నడూ మాట తప్పని దేవుడు కనుక నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ దగ్గర రండి, రూకలు లేకయే వచ్చి కొని భోజనం చేయడం చెప్పి సెలవిస్తున్నావు.
ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నను మమ్మల్ని కాపాడుచు మా కొరకు ఆహారం సిద్ధపరుస్తూ మా కొరకు జీవాహారంగానే ఈ లోకానికి వచ్చినందుకని స్తోత్రములు. ఈ వాక్యం వింటున్నటువంటి మేమందరము మా ప్రమేయం లేకుండానే నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆహారంను భుజించిన వారమై దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చుట కృప చూపించి నీ వాక్యము చేత, నీ జీవాహారము చేత, నీ విలువైన శరీరక్తముల చేత శరీర బలమును ఆత్మబలమును పొందిన వారమై నీ పునరుద్ధాన శక్తి చేత నీ రాకడ పర్యంతం నిలిచుంటా నీ చిత్తమైతే నీ పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద ఉంచి నీ పునరుద్ధాన శక్తి చేత సంపాదించిన నీ స్వరక్తము చేత సంపాదించుకున్న నీ సంఘమును నీ పరిశుద్ధాత్మ చేత కాపాడుచు నీ మహిమరాజ్యం కొరకు మమ్మలను ఆయుత్తపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ తన నామమును బట్టి ప్రార్థిస్తూ కృంగిపోయిన బిడ్డలు, ఆకలి ఉన్నవారు, ఉపవాసం ఉన్నవారు, ఏమీ లేదనుకున్నటువంటి వారు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సంపూర్ణమైన ఆహారమును, జీవాహారమును అనుగ్రహించి తన నిత్య మహిమలోకి మనందరినీ తీసుకొని వెళ్ళును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 9553831316 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నా కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించి తన నిత్య మహిమలో మనల్ని చేర్చుకొను గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.